హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో 31st నైట్ కేక్ కట్ చేసాము. ఆ కేక్ ఏ విధంగా తయారు చేసిన అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అదేవిధంగా ఈ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ కూడా మీకు తెలియజేస్తాను. దానివల్ల మీరు కూడా ఒక మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఎలా సెర్చ్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కడ లభిస్తాయని వెళ్తున్నప్పుడు నాకు ఈ జనరల్ స్టోర్ అయితే కనిపించింది. ఇందులో అన్ని కేక్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే లభించాయి. అదే అండి, టెంపుల్ హల్వాలోని శ్రీ బాలాజీ అండ్ శుక్రం జనరల్ కిరాణా స్టోర్లో అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందండి. నాకు కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా లభించాయి. ఈవెన్ పంప్కిన్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఈ షాప్లో ఉన్నాయి. ఇవి ఉన్నాయి, ఇవి లేవు అనేది ఏది లేకుండా ఎవ్రీథింగ్ అనేది ఈ షాప్లో మనకి లభిస్తాయి. ఇంకా షాప్లోని మహేందర్ గారు మనకి హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి. ఇంకా ఈ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ కేక్ని చాలా బాగానే వచ్చింది, కానీ చిన్న మిస్టేక్ వల్ల ఈ కేక్ని నేను చిన్న కేక్ లాగా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ 8 తీసుకున్నాను, చెర్రీస్, ఇంకా చాకో చిప్స్, షుగర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్ని అయితే ఒక బౌల్లోనికి తీసేసుకున్నాను. 8 ప్యాకెట్స్ వరకు తీసుకుంటే మా పిల్లలు ఒకటైతే తీసేసుకున్నారు. టోటల్గా 7 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా దీనిలో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసి బిస్కెట్స్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. ఈ మెత్తగా అయిన ఈ బిస్కెట్స్ పౌడర్ని అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒకసారి అయితే బ్రష్తో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత బటర్ పేపర్ వేసి దానిపైన కూడా కొంచెం ఆయిల్తో అప్లై చేసుకున్న తర్వాత ప్రీ హీటింగ్ కోసం అయితే దాన్ని అవెన్లో 180 degrees ఒక 30 seconds వరకు ఉంచాను. ఇప్పుడు మనం తీసుకున్న బిస్కెట్ పౌడర్లో బేకింగ్ పౌడర్ వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు, తర్వాత కొంచెం పాలు వేస్తూ దీన్నైతే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం అవెన్లో నుంచి తీసిన కేక్ ప్యాన్లో అయితే ఈ క్రీమ్ని వేసుకోవాలి. ఇప్పుడు అవెన్లో 180 degrees దగ్గర 20 minutes సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో షుగర్ వాటర్ ప్రిపేర్ చేసుకో 2 tablespoons షుగర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకొక ప్యాన్లో అయితే డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన మనకి క్రీమ్ వస్తుంది కదా, ఆ క్రీమ్ కోసం అయితే దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఆ చాక్లెట్స్లోనే వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసుకొని వీటిని కరిగించుకోవాలి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసుకుంటున్నాను ఇందులోనే. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను. బటర్ ఉండేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం అవెన్లో నుంచి తీసిన కేక్ని అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా చాక్ కానీ స్పూన్ కానీ పెట్టినట్లయితే పక్కన ఏమీ అంటకుండా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయినట్లు. ఇప్పుడు కేక్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా 3 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కేక్ని 3 లేయర్స్గా అయితే చేసుకోవాలి అని ఈ విధంగా కట్ చేసుకున్నాను. చిన్న గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే నేను బేకింగ్ పౌడర్ తక్కువగా వేయడం వలన ఇది మనం అనుకున్నట్లుగా చాలా ఎక్కువగా పొంగలేదు. అందుకనే ఈ విధంగా 3 లేయర్స్గా అయితే మొత్తానికి అయితే కేక్ని తయారు చేశాను. ఈ ఒక లేయర్ని 3 లేయర్స్గా చేసి చిన్న కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న షుగర్ వాటర్ని ఒక్కొక్క లేయర్ మీద వేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొకటి లేయర్ని పెట్టుకొని దాని మీద కూడా షుగర్ వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఒరియో బిస్కెట్ నుంచి తీసిన క్రీమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా చాక్లెట్ని కరిగించుకున్న చాక్లెట్ చల్లారిపోతే గట్టిపడుతూ ఉంటుంది. కొంచెం వేడి చేస్తూ దీన్నైతే ఈ విధంగా లేయర్లుగా వేసేసుకొని దానిపైన కూడా మనం ఇంకో లేయర్ 3rd లేయర్ని కూడా వేసుకొని దానిపైన ఈ విధంగా మిగిలిన ఓరియో బిస్కెట్స్లోని క్రీమ్స్ని కూడా వేసుకొని
పైన ఈ విధంగా మొత్తం చాక్లెట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి. దానిపైన క్రీమ్ని వేసుకొని డెకరేట్ చేసుకోవడం అండి. నా దగ్గర ఉన్న చెర్రీస్ని అయితే ఈ విధంగా చుట్టూతా పెట్టి వాటిపైన చాకో చిప్స్ వేసుకుంటున్నాను. చాకో చిప్స్ వేసుకొని డెకరేట్ చేసుకున్నాను. ఈ కేక్ అయితే తినడానికి చాలా టేస్టీగానే బాగుందండి. ఇదేనండి నేను చేసిన చిన్న మిస్టేక్, 2024లో చేసిన లాస్ట్ మిస్టేక్. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.